హాయ్ మదర్. హాయ్ నాన్న. ఏం చేస్తున్నావు? వేసవికాలం కదా, చలవ చేయటం కోసం నానా రకాలుగా మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా ఈరోజు నేను పెసరపట్టు తయారు చేస్తాను. పెసరపప్పుతోటి పెసరకట్టు, కందికట్టు తయారు చేసుకోవచ్చు. శనగపప్పు ఉడికించిన నీళ్ళతో కూడా కట్టు తయారు చేసుకోవచ్చు. నేను ఇప్పుడు వేసవికాలం కాబట్టి పెసరకట్టు తయారు చేస్తున్నాను. పెసరకట్టులోని చాలా సింపుల్గా అయిపోయే విధానం అది. అందులో కూడా చాలా తక్కువే పడతాయి అన్ని ఇంగ్రీడియంట్స్. నేనేమి బీభత్సంగా ఎక్కువ పౌడర్లు అవి ఇవి నేనేం వేయను, మీకు తెలుసు అందరికీ. నేను చాలా తక్కువ మసాలాలు వాడతాను, అవసరమైనప్పుడే వాడతాను, అక్కర్లేనప్పుడు అన్నీ వాడను. సో అలాగే ఇందులో కూడా పెసరపప్పు, ఒక గ్లాస్ పెసరపప్పు నేను ఉడికించడానికి ముందు పెట్టా. కడిగేసేసి కడిగేసేసి కొంచెం సేపు నానబెట్టి అది ఉడికించడానికని స్టవ్ మీద పెట్టేశాను. అది నెమ్మదిగా ఉడుకుతూ ఉంటుంది. అది ఉడికేటప్పటికి నేను ఇవి రెడీ చేసుకున్నా. ఒక నిమ్మకాయ కావాలి, లాస్ట్లో నిమ్మకాయ వేసుకుందాం. చింతపండు కూడా వేసుకోవచ్చు, నిమ్మకాయ వేస్తాను నేను. తర్వాత కరివేపాకు, ఒక 2 ఈ మాత్రం సైజు, ఒక 3 అంగుళాలు అల్లం ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే ఇది దంచుతాను అనమాట. తర్వాత రుచికి తగినన్ని, కారానికి సరిపడినంత పచ్చిమిరపకాయ ముక్కలు, నేను ఒక 10 పచ్చిమిరపకాయలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. దీనికి ఇది కూడా కావాలి, వెల్లుల్లిపాయ కూడా కావాలి. దీన్ని నేను వెల్లుల్లిపాయలు కూడా నేను ఇందులో సగానికి వరకు పైన వేసేస్తాను. ఇవన్నీ కూడా ఈ వెల్లుల్లిపాయ, అల్లం నెమ్మదిగా లైట్గా క్రష్గా దంచి పెడతాం అన్నమాట. దేనికి దానికి మళ్ళీ కలిపి దంచేసి మెత్తగా చేసేస్తే నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ లాగా అయిపోతుంది. అది ఎందుకో నాకు ఇష్టం ఉండదు. అది దీనికి పొట్టు తీసుకోక్కర్లేదండి. కావాలనుకుంటే, మీకు ఇష్టం లేదు అంటే ఎవరికైనా పొట్టు తీసుకోవచ్చు, లేకపోతే ఇలాగే దంచేయచ్చు. అదన్నమాట. చూసారా, నేను ఒక్కొక్క పాయకి ఇన్ని మాత్రమే వదిలేస్తున్నాం, అవి వేస్తున్నాం. దీన్ని ఏం చేస్తానంటే ఇప్పుడు దంచులో దీన్ని దంచుదాం. ఇది కొంచెం సౌండ్ ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి గుడ్డ వేసుకుని దంచుదాం. ఓకే, దేనికి దానికి దంచుకుందాం సెపరేట్గా. ఇదిగో దీన్ని మరీ మెత్తగా దంచక్కర్లేదండి, కచ్చాపక్కగా దంచితే చాలు. చూసారు, ఇదిగో ఈ విధంగా దంచితే చాలు. మా చిన్నప్పటి నుంచి మా అమ్మగారు, మా అమ్మమ్మగారు, మా అత్తగారు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇలా పప్పు ఉడికేటప్పుడు ఈ నొరగని తీసేస్తారు. ఎందుకో తెలియదు, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా కచ్చబక్కగానే దంచేద్దాం. చూసారా, ఒకసారి యాక్చువల్గా చాలు. ఇదిగో ఈ విధంగా మనం కచ్చపక్కగా అది కూడా దంచేసి పెట్టేసుకుందాం.
మీరు కావాలనుకుంటే పచ్చిమిరపకాయలు కూడా కలిపి దంపేయచ్చు, కానీ నేను వేయట్లేదు. ఇప్పుడు ఇందులో కొన్ని నీళ్లు పోస్తున్నా, ఎందుకంటే ఇవి దంచాను కదా, ఇది మనకి దీంట్లో ఈ ఫ్లేవర్ అంతా ఉంటుంది. ఈ నీళ్ళు పారేయట్లేదండి, ఉంచుతాను. అది ఉడికేటప్పుడు వేస్తాను. ఇందులో మనం కొంచెం పసుపు కూడా వేసేసుకుందాము. మీడియంలో పెట్టుకొని ఉడికించుకుంటే తొందరగా అయిపోతుంది. ఇవన్నీ ఎప్పుడు వేస్తానంటే సగం ఉడికిపోయిన తర్వాత అప్పుడు వేసుకుంటే ఇవన్నీ కూడా ఉడికిపోతాయి. ఓకేనా? ఉడికేటప్పుడు నేను ఇవన్నీ ఎప్పుడు వేస్తానో నేను మీకు అప్పుడు చూపిస్తానండి. ఈ మాత్రం ఉడికింది. ఈ విధంగా ఉడికినప్పుడు మనం ఈ నిమ్మకాయ తప్పించి ఇక అన్నీ వేసేయాలి. ఇందులో పచ్చిమిరపకాయలు వేసాను, అల్లం వేసేసాను, ఇది కరివేపాకు నేను కొంచెం వేస్తాను, పోపులో అక్కర్లేదు. తర్వాత ఇది కడుగు నీరు ఉంది కదా, ఇది కడుగు నీరు ఉంది కదా, దీన్ని కూడా వేసేస్తాను. మా అమ్మగారు అంటూ ఉండేవారు, అది కూడా వేస్ట్ చేయకూడదమ్మా, మంచి టేస్ట్ ఉంటుంది అని చెప్పి అంటూ ఉండేవారు. సో నేను అలాగే వాడుతున్నాను. సో ఇది బాగా మెత్తగా ఉడికిపోవాలి, ఇలా ఉండొద్దు, మెత్తగా ఉడికిపోవాలి. అలా ఉడికేంత వరకు మనం వెయిట్ చేద్దాం. ఓకేనా? చూసారా, ఇలాగా మెత్తగా అయిపోవాలి. ఇవి కూడా చక్కగా అన్నీ ఉడికిపోయాయి, అల్లం కూడా బాగా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి ఇట్లాగ మెదిపేసేసుకుని దీన్ని మనకి ఎంత ఈ పెసరకట్టు ఎంతమంది ఉన్నామో ఎంత అవసరమో చూసుకుని దానికి తగినట్టుగా నీళ్ళు పోసుకోవాలి. ఇంకా కొంచెం పోదాం, చిక్కుగా ఉంది కదా. మళ్ళీ మరిగితే ఒక 5 నిమిషాలు మరిగించాలి ఉప్పు అది వేసి, కాబట్టి కొంచెం ఇలాగా చాలు. ఇది వచ్చేసారా, ఈ విధంగా గరిటె జరగానే కన్నా ఎక్కువగా పలుచుకుంటారు. నేను ఈ లోటాతోటి 1/4 వంతు వరకు నీళ్ళు పోసాను, ఇంకా 1/4 వంతే నీళ్ళు ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు దీంట్లో మనం ఉప్పు వేసేసుకున్నాం. జస్ట్ ఇది మరగాలి. ఒక 5 నిమిషాల వరకు మనం దీన్ని మరిగించుకుందాం. ఓకేనా? మరిగాక నేను మళ్ళీ చూపిస్తాను మీకు పోపు పెట్టేటప్పుడు. ఇలా మరగాలి. పక్కన బాండి పెట్టేసేసుకుని పోపుకి తగినంత నూనె వేసేసుకుందాము. ఇప్పుడు పోపులోని 1 స్పూను మెంతులు, 1/2 స్పూను పొట్టు మినప్పప్పు. దీనికి పొట్టు మినప్పప్పే బాగుంటుంది, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఒక 1/2 స్పూను ఆవాలు, ఒక 1/4 స్పూను జీలకర్ర, 2 ఎండుమిరపకాయ ముక్కలు, 2 ఎండుమిరపకాయలు ముక్కలు చేసేసి పెట్టుకోండి. ఒకసారి కలిపేద్దాం. అది చూపి ఒక చక్కగా మరుగుతాం. ఈ విధంగా మరిగితే భలే ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. పోపు మాత్రం వేయించేసేసుకుని అందులో వేసేసుకుందాం. నేను కరివేపాకు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి ఇవన్నీ అందులోనే వేసి మరిగించేసాను కదా, అందుకని నేను ఇందులో కరివేపాకు వేయను. నేను సాధారణంగా పోపులో కరివేపాకు వేయడానికి ఇష్టపడను, అది చాలు.
ఇప్పుడు ఇంగు వేసేద్దాం. ఇదేమిటో లోనావాల మొన్న మా వారు క్యాంప్కి వెళ్ళారు, అక్కడ ఇంగువట అక్కడ తీసుకున్నారు. చూసారా ఇదేం రంగో, ఏమిటో ఈ రంగు వచ్చింది. ఇది స్మెల్ ఉంది కానీ, ఇంగువ స్మెల్ ఉంది కానీ ఏమిటో రంగే. ఎంతైనా కలిసిలే ఏదైనా. చూసారా రవ్వ వేగుతున్నట్టుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందులో వేసేసుకుని నువ్వు ఇట్రా. ఇలా కలిపేసేసుకుందాము. నేను ఇంకా ఏ గిన్నెలోని తీయట్లేదండి, ఇత్తడి గిన్నె మించింది ఏమీ లేదు. ఇందులోనే కొంచెం చల్లారిన తర్వాత కొద్దిగా మరి వేడిగా ఉంది కదా, ఒక 2-3 నిమిషాలు అయిన తర్వాత ఇది కొంచెం చల్లారుతుంది, వేడి తగ్గుతుంది. అప్పుడు నేను నిమ్మకాయ అప్పుడు పిండుతా. నిమ్మకాయని నలిపి కట్ చేస్తే చూసావా, కట్ చేసేటప్పుడే మనకి ఎంత రసం వచ్చిందో అట్లా కట్ చేసుకోవాలి, నలుపుకోవాలి. నలిపితేనే రసం వస్తుంది. ఇవ్వండి, ఇప్పుడు కొంచెం వేడి తగ్గింది. మనం నిమ్మకాయలు కట్ చేసుకుని అందులో పిండేసుకోవడమే రసాన్ని, అంతే. మీ ఇష్టం, పులుపు ఎంత కావాలనుకుంటున్నారో అంత వేసుకోవచ్చు. నేనైతే ఒక్క కాయ చాలనుకుని నేను అంతే వేస్తున్నా. చూడండి, మరీ వేడివేడి దాని మీద వేస్తే కొంచెం చేదొచ్చేస్తుంది, అది గమనించుకోండి. కొంచెం చల్లారితే చాలు. ఇందులో ఇవి ఉన్నాయి చూసారా నిమ్మకాయలు. మా అబ్బాయికి ఇది చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం నాన్న నీకు? టేస్ట్ బాగుంటుంది కాబట్టి. అందరూ నవ్వారు నీ వేసే జోక్కి. టేస్ట్ బాగుంటుందని ఇష్టపడతారు, కానీ నీకు ఎందుకు ఇంత ఇష్టం? మేము నాకు అంత పర్టికులర్గా అని చెప్పలేం, కానీ ఎందుకు నువ్వు ఫస్ట్ టైం చేసినప్పుడు ఆ టేస్ట్ బాగా నచ్చింది. అది ఇందులో అల్లము కూడా మంచిగా ఎక్కువ వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది, ఆరోగ్యానికి కూడా చాలా బాగుంటుందండి. సో ఇది మనకి రెడీ అయిపోయింది పెసరకట్టు. నేను ఇంకా వేరే ఏ గిన్నెలోని తీయట్లేదు, నేను ఇలాగే ఉంచేస్తున్నాను. మీ ఇలాగే ఉంచి మేము ఎలాగ చేస్తున్నామో అలాగే నేను మీకు చేసి చూపించాను. ఇలాగే ఉంచింది కూడా మీకు అలాగే చూపిస్తున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో వీడియోలు చూడటానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని మీరు యాక్టివేట్ చేసుకుంటే ఫర్దర్గా నేను చేసే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.